ఐఎమ్ జాహ్నవి. జాను. చందు. డియర్ స్టూడెంట్స్, మీట్ చందు. మన కాలేజీకి జరిగిన ఎంట్రన్స్ ఎగ్జామ్లో హీ వాజ్ ది టాపర్. యూ రియల్లీ గ్రేట్. నా మీద ఇంకా కోపం పోలేదా? సారీ చెప్పే కదా జాను. పోనీ ఏం చేసి నీ కోపం పోతుందో చెప్పు. కొత్తగా ఏదో వింతగా అనిపిస్తూ ఉందిగా. ఏంటి ట్రిప్పా? ఇంతకు ఎక్కడికి వెళ్తున్నారు? వైజాగ్. చలి 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 చలిదా నీకోసం వస్తానుగా. చలి 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 చలిదా నువ్వే నా ప్రాణమా. చందు, ఏమో అనుకున్నాను కానీ నువ్వు కూడా బాగానే డెవలప్ అవుతున్నావురా. ఉన్నదంతా అబ్బాయికే పెడుతున్నావు, వెనకాల అమ్మాయి ఉంది, ఆమె పరిస్థితి ఏంది? చెల్లికి పెళ్లి చేసే బాధ్యత వాడికి లేదంటారా చెప్పండి. వాట్? పెళ్ళేంటి చందు? కలిసి తిరిగినంత మాత్రాన పెళ్లి చేసుకోవాలా? అయినా ఇలా తిరిగిన వాళ్ళ పెళ్లి చేసుకోవాలంటే ఒక్కో అమ్మాయికి 10 పెళ్ళిళ్ళు అవుతాయి. తిరిగిన వాడిని పెళ్లి చేసుకోవడానికి ఇదేం పాతకాలం కాదు, నీ పల్లెటూరు అంతకన్నా కాదు. అసలు నీ ప్రాబ్లం ఏంటి జాను? ఈ రోజులలో ప్రేమ పుట్టడం ఎంత కామనో అది పోవడం కూడా అంతే కామన్. నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. ప్రేమించుకునేటప్పుడు ఇద్దరికి నచ్చే కదరా ప్రేమించుకుంటాం. అదే విడిపోయే విషయంలో మాత్రం జస్ట్ ఒకరికి నచ్చలేదని విడిపోవడం ఎంతవరకు కరెక్టరా? ఈ లైఫ్ అనేది ఇట్స్ లైక్ ఎ ట్రైన్. అందులో ఈ లవ్ అనేది ఇట్ వాజ్ ఎ స్టేషన్. పంట నష్టం వచ్చిందని వ్యవసాయం మానేలేంగా. మీ ఏజ్ పిల్లలకి అమ్మాయిల మీద అట్రాక్షన్ ఉంటుంది, కానీ ఎప్పుడైతే ఆ అట్రాక్షన్ డిస్ట్రాక్షన్ అవుతుందో అప్పుడు మాత్రమే నీ లైఫ్ నీ చేతిలో ఉంటుంది. నాన్న, అన్నయ్య ఫోటో పేపర్లో వచ్చింది. మరి జిల్లా ఫస్ట్ అంటే మాటల పేపర్లో అయింది, టీవీలో కూడా వస్తాడు. చదువుకి పల్లె పట్టణం తేడా ఏముండదండి. అది ఎక్కడున్నా సమానమే. చదవాలనే బాధ్యత ఉంటే చాలు. అందరూ దిక్కులు చూడకుండా మీ ఎగ్జామ్స్ మీరు రాసుకోండి. అలా అయితే మీరు కూడా దిక్కులు చూడకుండా బయటికి వెళ్ళిపోండి సార్. ఎవర్రా అది?